రైతు భరోసా ఇస్తానన్నారు, రైతుకు భరోసా ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పిండ్రు, న్యూట్రిషన్ కిట్ ఇస్తామని చెప్పిండ్రు, అవన్నీ కూడా బంద్ పెట్టిండ్రు. 18 నెలల్లో ఇవన్నీ ఎందుకు బంద్ అయ్యాయని అని అడుగుతూ ఉన్నారు. మీకు చేతనైతే గది సమాధానం చెప్పాలి కదా. వాటి మీద సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్టు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి, ఈ అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు, అబద్ధాల కమిటీ సభ్యులు ఏపీసీ అంటే అబద్ధాల ప్రచార కమిటీ, పిసిసి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. నేను రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అబద్ధాల కమిటీని రద్దు చేయండి. ఈ తెలంగాణ బాగుపడుతుంది. అబద్ధాల ప్రచార కమిటీని రద్దు చేయండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మనమేమో ఢిల్లీలో హైకమాండ్ అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి 2 హైకమాండ్లు ఉన్నాయి. ఒకటేమో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ, ఇంకోటేమో ఏపీ రాజధాని అమరావతిలో బాబు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆయనకు హైకమాండ్లు. ఇలా మేడిగడ్డని ఎండబెట్టి, పొలాలన్నీ పండబెట్టి, ఇలా గోదావరి నీళ్ళన్నీ బనకచెర్ల తీసుకుపోతా ఉంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ అయితే ఏం మాట్లాడాలి? బనకచెర్లకు నీళ్ళు ఎట్లా తీసుకుపోతావా చంద్రబాబు, నీ సంగతి ఏందని మాట్లాడాలి. నీకేం అవసరం? నా తెలంగాణ ఎడారిగా మారుతుంది, ఈ మిగిలిన జలాన్ని గోదావరిలో నీళ్ళన్నీ నువ్వెత్తుకోపోతే ఆ పైన ఉన్నటువంటి నా తెలంగాణ, సగం తెలంగాణ ఇక్కడ ఉన్నది కదా, నా రైతన్నలు ఏం కావాలా? నిన్ను ఎన్నుకున్నది, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది, మీకు అధికారం ఇచ్చింది. సమైక్య రాష్ట్రంలో 65 సంవత్సరాలలో ఏదైతే దమనకాండ, ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయానికి మీరు ఒడిగడతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న అందాల పోటీలో మీటింగ్ జరిగినప్పుడు బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు. ఎంత దుర్మార్గం అంటే, బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు, అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 18 నెలల్లో ఒక్కరోజు జై తెలంగాణ. తెలంగాణ ద్రోహులు మీరా మేమా? అమరవీరుల స్తూపము అసెంబ్లీ పక్కనే ఉంటుంది, మేము కట్టించింది అయితే మీకు నచ్చలే. అంటే మీకు మంచిగా ఏమో నచ్చుతాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే మీకు నచ్చుతాయి, మీకు అవసరం ఉన్నాయి నచ్చుతాయి. సెక్రటరియట్ పెట్టి కట్టించినాం, అది మేమే కట్టించినాం కదా, ఎందుకు కూర్చోవాలి? పక్కనే ఉండే కమాండ్ కంట్రోల్ కట్టించినాం, మేమే కట్టించినాం కదా, మీరు ఎందుకు కూర్చోవాలి చిత్తశుద్ధి ఉంటే?